తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామం అండి. ఈ గ్రామం నందు 9వ తారీఖు రోజు 600 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు 10వ తేదీ రోజు మాకు గంగాహారతి ఇవ్వడానికి మా ముల్కల గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ మహానుభావులందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిసాదని చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని వాళ్ళని ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ రోజే ఆ యొక్క విగ్రహాన్ని తీసేది ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి నాడ వెంకన్న గారు అనేటువంటి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈరోజు అంటే 15వ తారీఖు 12/2020 సోమవారం రోజున ఈరోజు అందరి గ్రామస్తుల సమక్షమునందు, భక్తుల యొక్క సమక్షమునందు, మా కమిటీ సభ్యుల యొక్క సమక్షమునందు ఈ అమ్మవారిని ఈరోజు ఉదయం 11:30 అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వామీజీలు మళ్ళీ వెళ్ళేటువంటి సమయంలో చివరిగా ఒక మాట చెప్పారు. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవికి ఎంత శక్తి అయితే ఉందో ఈ అమ్మవారికి అంత శక్తి ఉంటుంది. మరొక విజయవాడగా ఈ ప్రాంతం అనేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంగా వెలిసిల్లుతుందని చెప్పడం నిజంగా మా గ్రామస్తులందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. విజయదుర్గా మాతాకి, విజయదుర్గా మాతాకి.